హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథలేఖ. ఈరోజు మీకు మెగా స్టోరీ ఇవ్వాలి అనుకుంటున్నాను. చూడటానికి మీరు సిద్ధం కదా? కూకట్పల్లి మాస్క్ గాల్ 59వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. చీకటి నిజాలు దీని కాన్సెప్ట్. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుండి శంకర్ తన ఇంటికి బయలుదేరాడు. అతని మనసులో రగిలిపోతున్న కోపం జీపు వేగాన్ని కూడా పెంచేలా చేసేసింది. కేసు క్లోజ్ చేయమని అటు కమిషనర్ ఆజ్ఞలు, ఇటు ఆ అర్జున్ గాడి పొగరు వలన పోయిన పరువు శంకర్ను ఒక్కచోట కుదురుగా ఉండనివ్వటం లేదు. ఎవరు వద్దన్నా సరే, ఎవడు ఆపమన్నా సరే, ఆ కూకట్పల్లి డాలీ కేసుని నేను వదిలిపెట్టను. అలాగే అర్జున్ గాడిని కూడా అస్సలు వదలను. ఎప్పటికైనా వాడిని నేను తలదించుకునేలాగా చేస్తాను. ఆ అమ్మాయి హత్య వెనుక ఉన్న పెద్దవారిని కూడా బయటికి లాగుతాను అని మనసులో ప్రతిన పూనుకున్నాడు ఆ శంకర్. జీపు ఇంటి ముందు ఆగగానే కోపంగా దిగి లోపలికి వెళ్ళాడు. హాల్లోకి వెళ్ళగానే గట్టిగా అమ్మా అమ్మా ఎక్కడున్నావు అని బిగ్గరగా దద్దరిల్లేలాగా అరిచేశాడు, తన క్యాప్ని డైనింగ్ టేబుల్ మీదకి ఇసిరి పడేస్తూ. శంకర్ తల్లి సుమిత్ర కంగారుగా వంటగదిలో నుండి బయటికి వచ్చింది. శంకర్ ముఖం చూడగానే ఆమెకి అర్థమైపోయింది, ఏదో పెద్ద గొడవ జరిగింది అనుకుని. ఏమైందిరా శంకర్, ఏంటి అంత కోపంగా ఉన్నావు అని అడిగింది. ఏం కాలేదమ్మా, అంతా నీ మొగుడి పుణ్యమే. ఆయనకి పై అధికారులు ఏం చెప్తే దానికి గంగిరెద్దులాగా తల ఊపటం అలవాటైపోయింది. తనకే ఎటు ఒక నిజాయితీ ఉండదు, నీతి ఉండదు. అసలు ఆ నిజాయితీ అనేది లేకుండా ఉంది. నిజాయితీగా పనిచేసే నాలాంటి వాళ్ళని కూడా నువ్వు పనిచేసుకో అక్కర్లేదు అంటూ పక్కన కూర్చోపెడుతున్నాడు. ఇక నేను ఈ పోలీసు యూనిఫామ్ వేసుకోవటం ఎందుకు, ఈ అధికారం నాకెందుకు అంటూ తన చిరాకుని వెళ్ళగక్కేశాడు తన తల్లి ముందు. సరిగ్గా అదే సమయంలో కమిషనర్ ఆఫీస్ నుండి వచ్చిన శంకర్ తండ్రి రఘురాం మెల్లగా హాల్లోకి అడుగుపెట్టాడు. ఆ టేబుల్ మీద నుండి వాటర్ జాల్లో నుండి వాటర్ గట్ట తాగేశాడు శంకర్. అప్పుడే తన తండ్రి డ్యూటీ నుండి ఇంట్లోకి వస్తూ ఉంటే, ఏంటి శంకర్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏదో చాలా కోపం మీద ఉన్నట్టున్నావే అని గంభీరంగా అడిగాడు. శంకర్ వెనక్కి తిరిగి తండ్రి వైపు తీక్షణంగా చూశాడు. నీ గురించే నాన్నా, ఆ డాలీ కేసుని క్లోజ్ చేయమని చెప్పింది మీరే కదా, ఎందుకని? మరలా ఏమి తెలియనట్టు అడుగుతున్నారు, ఎందుకు? నా చేతులు ఎందుకు కట్టేస్తున్నారు? ఆ హత్య వెనుక ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అని సూటిగా ప్రశ్నించాడు తన తండ్రిని శంకర్. రఘురాం ముఖంలో చిన్న మార్పు కూడా లేదు. కొన్నిసార్లు వ్యవస్థలో ఉండాలంటే అధికారుల మాట వినాలి శంకర్. నువ్వు ఇంకా చిన్నపిల్లడివి కాదు. ఆ కేసు లోతు ఏంటో నీకు తెలియదులే అని బదులిచ్చేశాడు. తండ్రి కొడుకుల మధ్యలో మాటల యుద్ధం మొదలైపోయింది. ఇక ఆ సమయంలో సుమిత్ర అడ్డుపడింది. చాలండి, ఆఫీస్ విషయాలు ఇంట్లోకి తీసుకురావద్దని 100 సార్లు చెప్పాను మీకు. ఇద్దరు వెళ్లి స్నానాలు చేసి భోజనానికి రండి పోండి అని అదిలించింది వారిద్దరిని. ఇక ఇద్దరూ స్నానాలు చేసి వచ్చారు. భోజనం టేబుల్ మీద గుమగుమలాడుతూ కన్నులు విందు చేస్తుంటే వారి డైనింగ్ టేబుల్ మీద మాత్రం ఆ ఏరియా అంతా మొత్తం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. తండ్రి కొడుకులు ఇద్దరూ కళ్ళతోనే కాటేసుకునేలాగా చూస్తున్నారు. రఘురామ్కి మధ్యలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. అతను వెంటనే లేచి బాల్కనీలోకి వెళ్లి రహస్యంగా మాట్లాడటం మొదలుపెట్టేశాడు. శంకర్ తన తండ్రిని గమనిస్తూనే ఉన్నాడు. చూసావా అమ్మా, నాన్న ఇంకా ఆ సీక్రెట్ ఫోన్ కాల్స్ మానుకోలేదు. అసలు నాన్నని నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదు అన్నాడు విసురుగా శంకర్ నాన్న మీద అసహ్యంగా. సుమిత్ర మాత్రం ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది. ఆమె కాళ్లల్లో దాగిన వేదన మాత్రం శంకర్కి కనిపించటం లేదు. మరొక వైపు చూస్తే శ్రావ్య ఆ రోజు తెల్లవారుజామునే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసేసుకుంది. సుందరి తిట్లు వినపడుతూనే ఉన్నాయి. కాని ఆమె మాత్రం ఏమీ పట్టించుకోకుండా, రెస్పాండ్ అవ్వకుండా అలాగే తన పని తను చేసుకుంటూ ఉంది. తను ఉతుక్కుంటున్న బట్టలను వెనుక పెరట్లో ఆరేస్తూ ఉంది శ్రావ్య. అర్జున్ కొనిచ్చిన రంగురంగుల లోదుస్తులు, ఇన్నర్స్, బ్రాస్ అన్నీ కూడా ఉన్నాయి వాటిలో. వాటిని ఎంతో మురిపంగా చూసుకుంటూ శ్రావ్య ఒక్కొక్కటిగా ఆరేస్తూ ఉంటే, శ్రావ్య వాటిని దండం మీద ఆరేస్తున్న సమయంలోనే సుందరి అక్కడికి వచ్చింది. కళ్ళు పెద్దవి చేసి వాటిని చూసింది. ఏంటి ఇవి, ఇన్ని రంగురంగుల బ్రాసా? తనకెక్కడివి? నాకే ఇన్ని లేవు. అసలు ఇవి చాలా కాస్ట్లీవిలా ఉన్నాయే, దీనికి ఎక్కడి నుండి వచ్చాయి అని ఆశ్చర్యంగా, అసూయగా మనసులో అనుకుంది. కొంపదీసి రంగా నాకు తెలియకుండా దానికి కొనిచ్చాడా ఏంటి?
అసలే ఇది ఈ మధ్య వయసుకు బాగా వచ్చి పిట్టపిట్టలాడుతోంది. నాతో 5 ఏళ్ల నుండి కాపురం చేస్తున్నాడుగా, వెగటు పుట్టేశానా ఏంటి అని మనసులోనే అనుకుంది. వెంటనే తన మీదకి వెళ్ళి అరవాలి అని ప్రయత్నించింది సుందరి. కాని రంగా గురించి ఆలోచన రాగానే ఇక లోపలికి వెళ్ళి ఫోన్ తెచ్చుకుని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసేసింది. ఏమే అమ్మా, ఇది కొంచెం వినవే అంటూ. శ్రావ్య మాత్రం తనకి ఏమీ పట్టదు అన్నట్లుగా మౌనంగా తలదించుకొని ఇక ఫోన్ పెట్టేశాక సుందరి విస్సవిస అక్కడికి నడుచుకుంటూ వచ్చింది. వాటివైపు చూస్తూ, ఏయ్ పాపిష్టిదానా, ఎవరు కొనిచ్చారే నీకివి అని గట్టిగా అడిగేసింది. అదే సమయంలో పని మనిషి రత్తాలు అక్కడికి వచ్చి, ఓయ్ చిట్టి తల్లి, మీ పిన్నిగారు కూతురు కొనిచ్చిందని చెప్పావు కదా, ఇవేనా, భలే బాగున్నాయే అని శ్రావ్యను వెనకేసి వచ్చింది ఆ బ్రాస్ని చూస్తూ. రంగా కూడా అదే సమయంలో అటుగా వెళ్తున్నాడు. కానీ అక్కడ అంతా గమనించి ఇక ఏమి గమనించినట్టుగా తెలియనట్టుగా మౌనంగా వెళ్ళిపోయాడు. సుందరికి రంగా వెళ్ళేటప్పుడు బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళినందుకు ఇంకా కోపం నడినెత్తికి అంటేసింది. శ్రావ్య మనసులో అర్జున్ అద్రు గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది. తను చకచక పనంతా చేసేసుకొని స్నానం చేసేసి ఇక నాకు ఈ లోకానికి సంబంధమే లేదు అన్నట్లు పుస్తకాలు ముందేసుకొని కూర్చుంది. రత్తాలు వేడివేడిగా అన్నం వండుకుని శ్రావ్య దగ్గరికి వచ్చి, ఇలా 24 గంటలు పుస్తకాలు ముందేసుకుని చదువుతుంటే ఇక నీకు ఆరోగ్యం ఏమవుతుందమ్మా చిటి తల్లి, ఇందా ముందు ఈ అన్నం తినేసి అంటూ చక్కగా పప్పుచారు అరటికాయ వేపుడు అమ్మాయి ప్లేట్లో వడ్డిస్తూ ఈ పుస్తకాల్ని వింతగా చూస్తూ కూర్చుంది ఆ రత్తాలు. శ్రావ్య కూడా ఇక రత్తాలు తీసుకొచ్చినప్పుడు అన్నాన్ని తినటానికి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కొని ఇక అన్నం ప్లేట్ తీసుకుని తింటూ తను ఇప్పటిదాకా చదువుకున్న పుస్తకాల్లోని పాఠాల గురించి వివరంగా రత్తాలకి చెప్తూ అన్నం తినటం మొదలుపెట్టేసింది. రత్తాలు కూడా కొత్త కొత్త వింతలు శ్రావ్య కథలుగా చెప్తూ ఉంటే, అవునా, పుస్తకాల్లో ఇన్ని ఉంటాయా, అలా సముద్రంలో నీటికి కూడా ఆ నీటి మీదకి వెళ్లే ఆ పెద్ద పెద్ద పడవలకు కూడా ఇలా డబ్బులు కట్టాలా, మన ఇంటి పక్కింటికి ఎలా సరిహద్దులుంటాయో అలాగే నీళ్ళలో కూడా దేశానికి కూడా ఉంటాయా, ఇదేమి వింతరా బాబు అని రత్తాలు అడుగుతూ ఉంది. శ్రావ్య ట్యాక్సుల గురించి నీటిలోని సముద్రపు బోర్డర్స్ గురించి చెప్తూ ఉంటే ఇక వాటి గురించి తెలుసుకొని వింతగా రత్తాలు వింటూ అడుగుతూ ఉంది. ఇక అలా ఉంటే ఇటు సిటీలో ఏమో అర్జున్ పరిస్థితి మరోలా ఉంది. ఆఫీసులో అర్జున్ తన ప్రాజెక్టు పనిలో మునిగిపోయి ఉన్నాడు. నేహ అక్కడికి వచ్చింది. నిన్న రాత్రి జరిగిన గొడవను ఏమీ పట్టించుకోనట్లుగా ఆమె చాలా నార్మల్గా ప్రవర్తిస్తోంది. అర్జున్, ఈ మోడ్యూల్ కంప్లీట్ చేశాను, ఒకసారి చెక్ చేస్తావా అని చాలా ప్రొఫెషనల్గా అడిగింది నేహ. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఆమె జీన్స్ మరియు వైట్ షర్ట్లో చాలా స్టైలిష్గా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. అర్జున్కి ఆమెలోని ఆ పట్టుదల మరియు ఏదైనా ఒక ఇష్యూ జరిగితే దానిని సాగదీయకుండా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ నార్మల్గా ఉండే బిహేవియర్ చాలా చాలా నచ్చుతుంది తనకి. ఏ మగవాడైనా అంతే కదా, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కానీ గొడవలు కానీ జరిగితే దానిని లాగతీయాలి అని అస్సలు అనుకోడు. ఎప్పటికప్పుడు కూల్ మైండ్తో ఉండటం వాళ్ళకి ఇష్టం. అలాగే అర్జున్కి కూడా ఇష్టం. అలా మగవారికి ఇష్టమైన విధంగా ఆకట్టుకుని మాట్లాడటమే నేహకి ఉన్న స్పెషల్ క్వాలిటీ, ఆమెకి నేర్పిన విద్య. ఇక ఇద్దరూ కలిసి వర్క్ చేస్తూ కూర్చున్నారు. నేహ తన తెలివితేటలతో అర్జున్ని మరలా ఆకట్టుకుంటూనే ఉంది. నేహ అలా వర్క్ చేయటం, అర్జున్ ఆమెకి మెస్మరైజ్ అవటం అలవాటైన పనే కదా అన్నట్లుగా విజయ్ మధ్యలో వాళ్ళిద్దరిని చూస్తూ తన వర్క్లో తను పడిపోయాడు. ఇక చిన్నగా నేహ, అర్జున్, ఈరోజు ఫ్రైడే కదా, అలా బయటికి వెళ్దామా ఈవినింగ్ అని అడిగింది. లేదు, నాకు చాలా వర్క్ ఉంది, మరెప్పుడైనా చూద్దాం అన్నాడు అర్జున్. కానీ అర్జున్ మనసులో ఈ వారం అంతా వర్క్ కూడా నువ్వు చేసావు కదా, నీకు ట్రీట్ ఇవ్వాలి అనుకుంటున్నాను, కాదనుకో ప్లీజ్, ఈరోజు వర్క్ ఉంటే రేపు వెళ్దాం మరి అని అర్జున్ కళ్ళలోకి చూస్తూ నేహ మరలా అడిగింది. శనివారం వస్తుంది, నేను శాపీ దగ్గరికి వెళ్ళాలా వద్దా? నేహను శాపీ కోసం అవాయిడ్ చేయటం కరెక్టేనా? ఇన్ని సంవత్సరాలు తనతోటి ఉండి ఇప్పుడు ఇలా చేయటం భావ్యమేనా అని మనసులో అనుకున్నాడు అర్జున్. నేహ మాటలు, నేహ చేష్టలు అర్జున్కి ఇక్కడ కల్చర్ మరియు ఈ సిటీకి కట్టేస్తుంటే శాపీ ఆత్మీయత మరియు తనతో శారీరకంగా దగ్గరవడం అన్నీ అతన్ని పల్లెటూరు వైపు కూడా లాగుతూ ఉన్నాయి. ఆ చల్లని ఏసీ రూమ్లో ఉన్నా కూడా అర్జున్కి మాత్రం ఒక్కసారిగా శాపీ స్పర్శ తాలూకు వేడి తన ఒంటిలో సెగలు రేపినట్లు అయిపోయింది. ఆమె గుర్తుకు రాగానే
తను ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. నేహ తన చేతిని అర్జున్ తైసు మీద వేసింది. వెంటనే అర్జున్ కళ్ళు తెరిచాడు. చిన్నగా ఆమె చేతి మీద చెయ్యి వేశాడు. అర్జున్కి మొదటిసారి నేహలో చూసింది మరియు నచ్చింది కూడా ఆమె చేతులే. ఆమె నాజూకైన చేతివేళ్లు టకటక కంప్యూటర్ మీద పనిచేస్తూ ఉంటే తనకి అప్పుడప్పుడే దాని గురించి తెలియక సతమతమవుతున్న రోజుల్లో ఒక్కసారిగా ఆ శబ్దం చేస్తున్న వైపు తిరిగి చూశాడు తన వయసులో ఉన్నప్పుడు. అప్పుడు ఆమె చేతి వేళ్లతో కంప్యూటర్ని ఈజీగా ఆటలాడేస్తోంది. ఇక అప్పటి నుండి అర్జున్కి ఆమె అంటే క్రష్గా మారిపోయింది. కానీ తనకి అర్జున్కి సరిపోదు అని అర్జున్కి కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడు తనంతటికి తను ప్రపోజ్ చేసేదాకా అర్జున్ బయటపడలేదు. అలాంటిది ఇప్పుడు తనంతటి తానే అర్జున్ చుట్టూ తిరుగుతున్నా కూడా అర్జున్ ఎందుకో కావాలని అనుకోవటం లేదు. అలా అని మళ్ళా అలా అని వద్దు అని కూడా వదిలేసుకోవాలని అనుకోవటం లేదు అర్జున్ నేహాని. హాయ్ గైస్, ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇప్పుడే చూసేద్దామా? ఇక మనం 60వ ఎపిసోడ్లోకి వెళ్తే అమ్మమ్మ ప్రేమ పాఠాలు. సుందరి ఇంటి ముందు సోమయ్య వ్యాన్ ఆగింది. వ్యాన్ దిగి లోపలికి నడుస్తున్నాడు సోమయ్య. సోమయ్య ముఖంలో ఏదో తెలియని గాంభీర్యం ఉంది. హాల్లో కూర్చొని ఉన్న సుందరికి వినపడేలాగా గట్టిగా పిలిచాడు. ఏమ్మా సుందరమ్మా, మన చిట్టి తల్లిని వాళ్ళ అమ్మమ్మ అర్జెంటుగా రమ్మంది. ఏదో ముఖ్యమైన పని ఉందట. ఓ 4 రోజులు అక్కడే ఉండాలి అని చెప్పమన్నారు. నేను తనని తీసుకెళ్ళటానికి వచ్చాను అని చెప్పాడు సుందరయ్య. సుందరి అది విని తన జడను చేత్తో పట్టుకుని ఊపుకుంటూ వచ్చి నిలబడింది. ఒక్కసారిగా కళ్ళు ఎగరేస్తూ, ఏంటో ఈ మధ్య ముసల్దానికి మనవరాలి మీద ప్రేమ తెగ బాగా ముదిరిపోతుందే. కోడలి మీద అంత కోరిక పుడుతుందా ఏంటి? అస్తమానం రాకపోకలు ఎక్కువైపోయాయి. అసలే ఇంట్లో ఒక్కదాన్ని నేనెలా ఉంటాను తనెలా వెళ్ళిపోతూ ఉంటే అని గొనుక్కుంటూ నిలబడింది సుందరి, అతని వైపు ఎగాదిగా చూస్తూ. కాని సోమయ్య మాత్రం ఆమె మాటల్ని ఏమీ పట్టించుకోకుండా ఏమీ మాట్లాడకుండా తన జేబులో నుండి ఒక లావుపాటి నోట్ల కట్టను తీసి టేబుల్ మీద పెట్టేసరికి ఇక ఆమె గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది. ఇదిగో అమ్మగారు, అమ్మగారు ఇవ్వమన్నారు మీకు ఇంటి ఖర్చులు కట్ట, కావలసిన వాటిని ఉంచుకోమని చెప్పారు అని సోమయ్య కొంచెం కోపంగా సుందరి వైపు చూస్తూ అన్నాడు. ఆ డబ్బుల కట్టలను చూడగానే సుందరి మనసులోని కోపం మంచులా కరిగిపోయింది. డబ్బులు కనిపిస్తే చాలు ఆమెకి లోకం కనిపించదు. అందుకే ఇక మారు మాట్లాడకుండా ఆ డబ్బుల్ని సంతోషంగా చేత్తో తీసుకుంటూ మౌనంగా ఉండిపోయింది సుందరి. శ్రావ్య సుందరయ్య మాటలు వినగానే అప్పుడే తనవన్నీ సర్దుకొని ఒక చిన్న సంచిలో పెట్టుకుని సిద్ధంగా ఉంది. ఇక సోమయ్యతో కలిసి వ్యాన్ ఎక్కి అమ్మమ్మ ఊరికి బయలుదేరింది శ్రావ్య. తన ప్రయాణం పొడవునా ఆమె మనసులో అద్రు ఆలోచనలే. వ్యాన్ కిటికీలోంచి వస్తున్న గాలి ఆమె జుట్టును తడుముతూ ఉంటే ఆ స్పర్శ అద్రు స్పర్శలా అనిపిస్తోంది శ్రావ్యకు. అమ్మమ్మ ఊరు చేరుకోగానే వాతావరణం మారిపోయింది. మనవరాల్ని చూడగానే అమ్మమ్మ ముఖం వెలిగిపోయింది. ఇక భోజనాలు అయ్యాక అమ్మమ్మ శ్రావ్యను తన పక్కన కూర్చోపెట్టుకుంది. చూడు తల్లి, నువ్వు చదువుకుంటున్నావు కదా, తెలివైన దానివి కూడా. కానీ ఆడదానికి కేవలం చదువుంటే సరిపోదు. తన వాడిని ఎలా తన ఆలోచనతో ఉంచుకోవాలో కూడా తెలిసి ఉండాలి అని మొదలుపెట్టింది అమ్మమ్మ శ్రావ్యకు మెలకువలు నేర్పిస్తూ. మరియు మగవారి సహచర్యం ఎలా ఉంటుంది, ఒక మగవాడు ఆడదాని నుంచి ఏం కోరుకుంటాడు అనే విషయాలను అమ్మమ్మ చాలా వివరంగా చెప్పడం మొదలుపెట్టేసింది. మగవాడు బయట ఎంత పులిలా ఉన్నా కూడా తన ఆడదాని దగ్గర మాత్రం ఒక పసిబిడ్డలా మారిపోవాలి. వాడికి ఆకలి తీర్చడం అంటే కేవలం కడుపు నింపటమే కాదు, వాడి మనసుని శరీరాన్ని కూడా తృప్తిపరచాలి అని శృంగారంలోని మెలకువలు, మగవారి శరీరతత్వం గురించి అమ్మమ్మ ఒక గురువులాగా పాఠాలు చెప్తూ ఉంది శ్రావ్యకు. శ్రావ్యకు మధ్య మధ్యలో సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడిపోతున్నా కూడా అమ్మమ్మ మాటల్లోని నిజాన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంది. సిటీలో ఉంటున్న ఆ పిల్లాడు పాపం అసలు ఏం తింటున్నాడో ఏంటో, ఆ హాస్టల్లో పెట్టే తిండి వాడికి సరిపోదు కదా, అందుకే వాడికి బలం ఇచ్చే వస్తువులు కావాలి అని అమ్మమ్మ ఇక వంటగదిలోకి వెళ్ళింది. అమ్మమ్మని అనుసరిస్తూ శ్రావ్య కూడా వెళ్ళింది. పని మనుషులందరినీ పిలిపించి రకరకాల పిండి వంటలు చేయించి పెట్టింది అమ్మమ్మ. గుమగుమలాడే కారపూస, ఆవకాయ పచ్చళ్ళు, కారపొళ్ళు అన్ని డబ్బాలో పెట్టించింది. ఇదిగో తల్లి, చిటి తల్లి, ఈ సున్ని ఉండల పిండి చూడు,
ఇది మాత్రం నువ్వే నీ చేతులతోనే సున్ని ఉండలు చుట్టాలి. నీ చేతి స్పర్శ ఆ ఉండలకు తగిలితే ఆ పిల్లోడు వాటిని తిన్నప్పుడు నిన్నే తలుచుకుంటాడు అని అమ్మమ్మ చెప్పింది. శ్రావ్య చక్కగా వాళ్ళ అమ్మ నేర్పిస్తూ ఉంటే నెయ్యి వాసన వస్తున్న ఆ సున్ని పిండిని తీసుకుని ఎంతో మురిపంగా ఒక్కొక్క ఉండను చుట్టింది. అద్రు రోజుకి 2 తింటే వారం రోజులకి ఎన్ని కావాలి అని లెక్క పెట్టి మరీ ఒక బాక్సులో స్పెషల్గా పక్కకు పెట్టేసింది. ఏంటే అబ్బాయికి ప్రత్యేకంగా ఒక పక్కన పెడుతున్నట్టున్నావు అని అమ్మమ్మ అడగగానే అవును అన్నట్టు శ్రావ్య తల ఊపింది. ఇక పక్కన తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా విడివిడిగా పిండి వంటలు సిద్ధం చేయించింది అమ్మమ్మ. ఇక మరుసటి రోజు శనివారం పొద్దున్నే అమ్మమ్మ శ్రావ్యను కొంచెం లేటుగా నిద్రలేపి చక్కగా ఒంటికి నలుగు పెట్టి స్నానం చేపించింది. నిన్ను సిటీ దాకా సోమయ్య వదిలిపెడతాడు, ఈ వస్తువులన్నిట్లో నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు అని చెప్పగానే పర్లేదమ్మమ్మా నేను వెళ్తానులే అని చెప్పింది శ్రావ్య. కానీ సిటీలో పరిస్థితి వేరేలా ఉంది. ఆఫీస్లో నేహ ఆ రోజు శారీ కట్టుకుని వచ్చింది. అందరూ వింతగా నేహ వైపు చూస్తూ ఉన్నారు. విజయ్ అర్జున్ వైపు చూస్తూ ఏంటి విశేషం అన్నట్లు అడిగాడు. అప్పుడు అర్జున్కి గుర్తు వచ్చింది ఈరోజు నేహ బర్త్డే అని. నేను ఎలా మర్చిపోయాను, ఎప్పుడు తనకి నేను విష్ చేయకపోయినా కూడా తనకి ఏదో ఒక ట్రీట్ అయితే చేస్తాను కదా అని అర్జున్ ఆలోచించాడు. ఇక ఆ రోజు ఆఫీస్ గొడవలో పడిపోయి మర్చిపోయాడు అనుకున్నాడు. విజయ్ తోటి అర్జున్ ఆ మాట అనగానే పీడ వదిలిపోయింది. ఇక పూర్తిగా మర్చిపో, తనని నీకు పట్టిన దరిద్రం కూడా వదిలిపోతుంది అని విజయ్ చెప్పాడు అర్జున్ మర్చిపోయినందుకు సంతోషపడిపోతూ. అర్జున్ కోపంగా విజయ్ వైపు చూస్తూ ఇక నువ్వు అంత కోపం చూపించినంత మాత్రాన నీకు పట్టిన శని ఏమైనా వదులుతుందా ఏంటి? ఏలినాటి శని 7 ఏళ్లకు గాని పోదట, అదిగో తిప్పుకుంటూ వస్తుంది టిక్కులాడి అంటూ విజయ్ చైర్ని తన సిస్టం దగ్గరికి లాక్కొని ఇక వర్క్ చేసుకోవటంలో మునిగిపోయాడు. అర్జున్ ఏమీ తెలియనట్టుగా మర్చిపోయినట్లుగా వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. నేహ కావాలనే దానికోసం దీనికోసం అంటూ అర్జున్ చుట్టూనే తిరుగుతూ ఉంది. అర్జున్ విష్ చేస్తాడేమో అని. కానీ అర్జున్ కూడా ఏమీ మాట్లాడకుండా జస్ట్ తను అడిగిన వాటికి సమాధానం చెప్తూ ఉన్నాడు. ఇక ఆఖరికి నేహ తట్టుకోలేక ప్లీజ్ అర్జున్, ఈరోజు నాకు నీతో గడపాలని ఉంది, నా బర్త్డే కూడా నీకు ట్రీట్ ఇవ్వచ్చు కదా, ఏ పని పెట్టుకోకు, మనం ఎక్కడికైనా వెళ్దాం, నా కోసం ఒక్కరోజు టైం ఇవ్వలేవా అని నేహ తన గొంతులో మొత్తం ప్రేమని మత్తుని ఒలకపోస్తూ అడిగేసింది అర్జున్ని. విజయ్ అర్జున్ వైపు చూసి ఈ క్యాండిడేట్ దానికి బుక్ అయ్యేలా ఉన్నాడు ఈరోజు అనుకున్నాడు. వెంటనే అర్జున్ పైకి లేచి కదా అంటూ సరే పద అంటూ బయటికి తీసుకువెళ్ళాడు. ఇక ఒక షాపింగ్ మాల్కు తీసుకువెళ్ళి నీకేం కావాలో కొనుక్కో, ఇదే నీకు నేను ఇచ్చే ట్రీట్ అని చెప్పాడు. నేహ సంతోషంగా తనకు కావలసినవన్నీ కొనుక్కుంది. ఇక వెంటనే అర్జున్ చేతులు వేసేసి అర్జున్ ఈరోజు మూవీకి వెళ్దాం అని అడిగింది. అర్జున్ ఆమె చేతుల్ని చిన్నగా విడిపించుకుంటూ లేదు, ఈరోజు నా మనసేం బాగలేదు, నేను ఇక రూమ్కి వెళ్ళిపోతాను, వర్క్ కూడా చేసే మూడ్ లేదు అన్నాడు. అర్జున్ ఎందుకు అలా చేస్తున్నావు, ఈ మధ్య మరీ టూ మచ్ చేస్తున్నావు, నువ్వు దేనికి అడిగినా కూడా రాదు కూడదు అంటూ ఉంటున్నావేంటి, ఇదివరకు నాకంటే ముందు నువ్వే అడిగేవాడివి కదా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని అనగానే వెంటనే అర్జున్ నేహ వైపు కొంచెం సీరియస్గా చూస్తూ హా, ఇదివరకు నాకు తెలిసేది కాదు నేను ఎవరితో ఎలా ఉండాలో, కానీ నువ్వు నాకు అన్నీ నేర్పించావు కదా, సో అందుకే అర్థమైపోయింది, ఇప్పుడు నువ్వు తీసుకువెళ్లే వాళ్ళ దగ్గర సెట్ కాలేను అని, అందుకే నాకు రావాలని లేదు, సారీ ఇంకెప్పుడైనా వస్తాను నీతోటి అంటూ తనకి క్యాబ్ బుక్ చేసేసి మేడంని తన పీజీ దగ్గర దింపేశాయి అని చెప్పాడు తను డ్రైవర్ తోటి. ఇక తను కూడా బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఇక అర్జున్ ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోయాడు. తనకి ఆకలి కూడా లేదు, ఏమి తినాలని కూడా అస్సలు అనిపించటం లేదు. తనకు కొంచెం టెన్షన్గా అనిపించింది. ఈరోజు ఎన్నో ఆశలతోటి శాపీని హోటల్కి రమ్మని చెప్పాను, తప్పకుండా ఆ పిచ్చిది వస్తుంది, కానీ నాకు అస్సలు మూడ్ లేదు, ఈరోజు ఎవ్వరితో గడపాలని అస్సలు అనిపించడం లేదు అనుకుని అలాగే పడుకున్నాడు. అప్పుడే విజయ్ రూమ్లోకి వస్తూ ఏంట్రా ఈరోజు ఎర్లీగా వచ్చావు, నేనింకా మీ నేహా డార్లింగ్ తోటి బర్త్డే ప్లానింగ్ ఏమైనా చేశావనుకున్నానే అన్నాడు ల్యాప్టాప్ బ్యాగ్ని పక్కన పెడుతూ. బెడ్ మీద కూర్చున్నాడు విజయ్. అర్జున్ తన పక్కనే ఉన్న పిల్లోని తన కళ్ళ మీద అడ్డు పెట్టుకుంటూ లేదు, నాకు అసలు మూడ్ లేదు, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలని లేదు అన్నాడు. ఇక సరేలే మంచి పని చేస్తున్నావు,
ఏదైనా మంచి మూవీ చూద్దాం, నేను ఫ్రెష్ అయి వస్తాను చక్కగా, నువ్వు మంచి మూవీని సెర్చ్ చేసి పెట్టు అన్నాడు విజయ్. లేదు, నాకు దానికి కూడా మూడ్ లేదు, నేను కామ్గా పడుకుంటాను, డిస్టర్బ్ చేయకు అని కొంచెం చిరాగ్గా చెప్పాడు అర్జున్. ఏంట్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఏదో లోకమంతా మునిగిపోతున్నట్లుగా, నువ్వు దాంట్లో ఊరికే కొట్టుకుపోతున్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటున్నావు. ఏంటి ఎప్పుడు ఇలాగే ఉంటావు? హ్యాపీగా ఉండురా బాబు అన్నాడు. ఎలా హ్యాపీగా ఉంటానురా, ఈరోజు వీకెండ్, నేను అమ్మాయితో చెప్పాను వస్తాను అని, కానీ నాకు వెళ్ళాలి అని అస్సలు అనిపించటం లేదు అని లేచి కూర్చుని చిరాగ్గా చెప్పాడు అర్జున్. రే చెత్త వెదవా, అమ్మాయితో చెప్పి నువ్వు వెళ్ళకపోతే ఎలా చెప్పు? అసలే ఆ పిల్ల అమాయకురాలు అని చెప్తున్నావు కదా, మరి నీకోసం పాపం ఎదురు చూస్తూ ఉంటుంది కదరా, కనీసం అమ్మాయికి ఫోన్ చేసన్నా చెప్పురా, ఇన్ఫార్మ్ చేసావా లేదా అని అడిగాడు విజయ్ అర్జున్ని. లేదురా, ఆమె దగ్గర ఫోన్ ఉండదు అని చెప్పాడు మూతిని నల్లగా పెట్టుకొని అర్జున్ శూన్యంలోకి చూస్తూ. రే బేవర్సగా, ఆ పిల్ల ఎన్నో ఆశలు పెట్టుకొని సిటీకి వస్తుందిరా నీకోసమే, ఇప్పుడు అర్ధరాత్రి దాకా నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీకు కొంచెమైనా జ్ఞానం ఉందా? ఇప్పుడు ఆ పిల్లకి ఏం చెప్తావు నువ్వు? రాను అని చెప్పాలి కదా కనీసం అనగానే వెంటనే అర్జున్కి తను ఉండే హోటల్ గుర్తుకు వచ్చింది. వెయిట్ అన్నాడు విజయ్ అలాగే వింతగా చూస్తూ ఉంటే. ఇక అర్జున్ వెంటనే తన పక్కనే ఉన్న మొబైల్ని తీసుకుని హోటల్ రిసెప్షన్కి ఫోన్ చేసేశాడు. అతని ఫోన్ లిఫ్ట్ చేయగానే 501లో అంతకుముందు లాస్ట్ వీక్ ఉన్నాం కదా, నా పేరు అర్జున్, సో నా కోసం ఎవరైనా అమ్మాయి వస్తే ఈరోజు రావటానికి కుదరటం లేదు అని చెప్పేసేయండి అని ఫోన్ పెట్టేశాడు. రిసెప్షన్లో ఉన్న అబ్బాయి చాలా ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే ఇప్పటికే శ్రావ్య ఇంతకు ముందే వచ్చేసి 501 రూమ్ నెంబర్ బుక్ చేసి వెయిట్ చేస్తోంది. తను చెప్పే లోపలే అర్జున్ ఫోన్ పెట్టేశాడు. ఇక అర్జున్ అలా ఫోన్ పెట్టేయగానే ఆ రిసెప్షన్ కూడా చాలా ఫీల్ అయిపోతూ అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు మనం 61 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అర్జున్ అలా ఫోన్ పెట్టేసరికి విజయ్కి చాలా కోపం వచ్చింది. దిస్ ఈస్ టూ మచ్ అర్జున్, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావురా, ఏది మంచిది ఏది చెడ్డది అనేది నీకు అస్సలు తెలియటం లేదు అనగానే వెంటనే అర్జున్ కళ్ళు తెరిచి, ప్లీజ్ విజయ్, కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలేయమని చెప్పాను కదా, నన్ను పడుకోనివ్వు, వీలైతే ప్లీజ్ లైట్ ఆఫ్ చేయి అని చెప్పాడు. ఇక విజయ్ ఏమీ మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేసి తను వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అర్జున్ అలాగే కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక అర్జున్ అలా కళ్ళు మూసుకోగానే శ్రావ్య మొహమే అర్జున్కి కనపడింది. అర్జున్ శ్రావ్య కలయిక జరిగినప్పుడు అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆమె చూపులు, ఆమె ముఖంపైనే ఉన్న చిరు చెమట అవన్నీ ఇప్పుడు ఒక్కసారిగా అతని కళ్ళ ముందు కనపడుతున్నాయి. అతనిని పూర్తిగా కావాలి అని కోరుకునే ఆమె తపన, ఆ మొహమే అర్జున్ కళ్ళల్లో మెదులుతూ ఉంది. ఒక్కసారిగా అర్జున్ కళ్ళు తెరిచేశాడు. రూమ్ అంతా చీకటిగా ఉంది, కానీ అర్జున్ శ్రావ్యతో గడిపిన ఆ నిట్టూర్పులే అర్జునుడికి వినపడుతున్నాయి. తను చెవులు మూసుకున్నాడు. ఒక్కసారిగా బోర్ల పడుకొని తన దిండుని ముఖానికి అదుముకొని, నన్ను వదిలి వెళ్ళు ప్లీజ్, నీ ఆలోచనలో నన్ను ఎందుకు పిచ్చెక్కిస్తున్నావు? నేను ఒప్పుకుంటున్నాను, నేను చాలా తప్పు చేశాను, వీలైతే నన్ను క్షమించు. నిజంగా ఒక్కసారైనా 2 సార్లైనా నేను నీ దగ్గరికి రావటం చాలా తప్పే. నా మనసులో నీకు చోటు ఉండదు, ఉన్నా కూడా జస్ట్ ఒక ఫ్రెండ్ లాగే ఉంటావు తప్ప ఇక అంతకు మించి నేను నిన్ను నా లైఫ్లోకి యాక్సెప్ట్ చెయ్యలేను. లేదంటే ఒక మెమరీగా, ఒక స్వీట్ మెమరీగా ఉండిపోతావు నువ్వు నా లైఫ్లో, అంతేగాని నీతో పరిచయాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాను అంటూ అర్జున్ గట్టిగా తన 2 పిడికిళ్లతోటి మంచానికి వేసి తన చేతితో కొడుతూ ఉన్నాడు. ఎందుకురా చెత్త వెదవా, ఇన్ని సంవత్సరాలు ఆపుకోగలిగిన నీకు ఆ అమ్మాయిని చూడగానే అంత ఆవేశం ఎందుకు పొంగుకొచ్చింది? నేహ నిన్ను ఎన్నోసార్లు కావాలని అడిగింది కదా, ఆమె దగ్గర తొందరపడిన మగతనం ఈ అమ్మాయితో ఏం కనపడింది నీకు? సిగ్గు లేకుండా, అది కూడా ఒక పెళ్ళైన అమ్మాయితో ఎలారా చేశావు? సరే, మొదటిసారి నీకు తెలియదనుకో, రెండవసారి కూడా ఎలా గడపాలని కోరుకున్నావు నువ్వు? మరలా సిగ్గు లేకుండా మూడోసారి కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచనతో ఉంటున్నావు. నోరు మూసుకుని పడుకో అంటూ తనని తనే తిట్టుకుంటూ ఉన్నాడు అర్జున్. తనకి మైండ్ అంతా తిక్కమిక్కగా ఉంది.
ఇక అర్జున్ అలా మదన పడుతూ ఉన్న సమయంలో అప్పుడే విజయ్ స్నానం చేసేసి లోపలికి వచ్చి లైట్ వేశాడు. అర్జున్ మదన పడటం విజయ్ గమనించాడు. వెంటనే విజయ్ అర్జున్ని తట్టి, రే అర్జున్గా మూసుకొని లెగుబే అని అరిచాడు. అర్జున్ వెంటనే తన పిల్లోని పక్కకి పడేసి బెడ్ మీద లేచి కూర్చున్నాడు. రే బేవర్స్ వెదవా, ఇప్పుడు నువ్వు ఇంతగా ఇదైపోకు. మైండ్ ఏం చెప్తుందో అది విను. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను 10 నిమిషాలు స్నానం చేసి వచ్చాను. ఈ 10 నిమిషాల్లో నీ ఆలోచనలో ఎక్కువ శాతం ఎవరు కనపడ్డారు చెప్పు? ఆమెకే నీ లైఫ్లో నువ్వు ప్రాముఖ్యత ఇవ్వు. సరే, ఒకవేళ అమ్మాయితో నువ్వు గడపాలి అనుకోకపోతే డైరెక్ట్గా వెళ్ళురా. డైరెక్ట్గా వెళ్ళి ఆ పిల్లతో ఓపిక్గా కూర్చుని చెప్పు. అంతేగాని ఇలా అమ్మాయిని ఫేస్ టు ఫేస్ నువ్వు ఎదుర్కోలేక పిరికి పందలా కూర్చున్నావేంటి? అలా ఎప్పటికీ చెయ్యకురా. అయినా కూడా ఆ పిల్ల చాలా తెలివైంది. ఆ పిల్లని కలెక్టర్ చేస్తాను గడిది గుడ్డు అంటూ ఏదో కూసావు కదా మొన్న, మరి ఆ మాటలన్నీ ఇప్పుడు గాలికి పోయాయా ఏంటి అన్నాడు. ఆ మాట అనగానే అర్జున్కి గుర్తుకు వచ్చేసింది. అవును, తను ఆమెకి లేనిపోని ఆశల్ని కల్పించాడు. పుస్తకాలని కొనిచ్చేశాడు. పుస్తకాల్ని కొనివ్వటమే కాకుండా ఇక వెంటనే అర్జున్ లేచి బైక్ కీస్ తీసుకున్నాడు. సరేరా, నేను ఆమె దగ్గరికి వెళ్తాను, ఏ సంగతి తేల్చుకొని వస్తాను. ఆమెతో డైరెక్ట్గానే చెప్తాను, ఇక నుండి శారీరకంగా మన ఇద్దరి మధ్యలో ఏ కనెక్షన్ ఉండదు అని. నీకు ఏ అవసరం కావాలంటే అది నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాను అన్నాడు అర్జున్. విజయ్ వెంటనే అర్జున్ భుజం మీద చెయ్యి వేసి, దాట్స్ మై బాయ్, వెళ్ళు, వెళ్ళి అమ్మాయితో శాంతంగా కూర్చొని నువ్వు అమ్మాయికి తోడుగా ఉంటాను అని భరోసానివ్వు. ఫిజికల్గా నీకు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదు అంటే అది డైరెక్ట్గా అమ్మాయితో నిదానంగా చెప్పురా అని పంపించాడు. ఇక అర్జున్ వెళ్ళబోతుంటే, రే 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 ఆగు, ఒక్క నిమిషం ఆగు అన్నాడు. వెంటనే అర్జున్ వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లు చూశాడు. ఒకవేళ ఫిజికల్గా అమ్మాయితో కలవాలి అనుకుంటే కొంచెం సేఫ్టీని వాడురా వెదవ వేషాలు మానేసి అన్నాడు. అర్జున్, రే పిచ్చా నీకు ఏమైనా? అసలు దాని గురించే వద్దురా బాబు అంటుంటే మళ్ళా నువ్వు సేఫ్టీలు గిఫ్టులు అంటూ ఉంటావు అని అరిచాడు. సరేలే నువ్వు పోరా, ఎంతమందిని చూడలేదు నీలాంటోడిని అని మనసులో అనుకొని, సరేరా వెళ్ళు అన్నాడు విజయ్. ఇక హోటల్ రూమ్లో ఉన్న ఆ రిసెప్షన్ ఎంతో బాధగా ఇప్పుడు ఆ పిల్లకి ఎలా చెప్పాలి రూమ్లో ఉన్న అమ్మాయికి? పాపం తను ఎంతో ఆశగా అబ్బాయి వస్తాడు అని ఎదురు చూస్తుంది కదా, కానీ అతనేమో రాను అని చెప్పేశాడు. అసలే 10 నిమిషాలైనాక రూమ్ బాయ్ని కూడా పంపించమని చెప్పింది. ఎందుకో అంటూ నేనే డైరెక్ట్గా వెళ్తాను అనుకుని అతను ఇక ఎలాగోలా ధైర్యం చేసి 501 రూమ్ దగ్గరికి వెళ్ళి బెల్ కొట్టాడు. శ్రావ్య ఎంతో సంతోషంగా అద్రు వచ్చాడు అనుకుని తలుపు తీయటానికి వెళ్ళింది. కానీ ఒక్క నిమిషం వచ్చేటప్పుడు అమ్మమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. నువ్వు ఎంత పెద్ద లాడ్జీ దగ్గరికి వెళ్తున్నావు, ఒకవేళ హోటల్ రూమ్లో ఎవరైనా తలుపు కొడితే వెంటనే బయటికి వెళ్ళకు, బయట ఎవరున్నారో ఒకసారి గమనించుకుని తలుపు తీ, అసలే రోజులు బాగలేవు అని చెప్పడం గుర్తుకు వచ్చింది. వెంటనే తను బయట ఎవరున్నారో అని చూడగానే రిసెప్షన్ బాయ్. ఇక శ్రావ్య పక్కనే టేబుల్ మీద ఉన్న మాస్క్ని తీసుకుని పెట్టుకుని డోర్ తీసి, ఏంటి అన్నా, నేను బాయ్ని పంపించమన్నాను కదా, మీరే వచ్చారేంటి అని అడిగింది. అతను ఏదో చెప్పబోయే లోపల, ఒక్క నిమిషం అన్నా, ఇప్పుడే వస్తున్నాను ఉండండి అంటూ త్వరగా తన రూమ్లోకి వెళ్ళి ఒక పెద్ద స్టీల్ బాక్స్ తీసుకొచ్చి అతని చేతికిచ్చింది శ్రావ్య. అతను ఆశ్చర్యంగా దానివైపు చూస్తూ, ఏంటిదమ్మా ఇది అని అడిగాడు. ఇవా మా అమ్మమ్మ చేసిన పిండి వంటలు, నేను తనకివ్వటానికి తీసుకువచ్చానన్నా. కానీ మీరు కూడా నాకు అన్న కదా, అందుకని మీకు కూడా కొన్ని ప్యాక్ చేసి తీసుకువచ్చాను, తినండి, తిని చూడండి అన్నా, ఇవి చాలా బాగుంటాయి అని చెప్పింది శ్రావ్య. ఆ మాట చెప్పగానే అతని కళ్ళల్లో ఎందుకో తెలియకుండానే తడిచెమ్మ తగిలింది. శ్రావ్య వైపు చూస్తూ, అది కాదమ్మా, నేను నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని నసుకుతూ అలాగే నిలబడిపోయాడు అతను. ఏంటన్నా చెప్పండి, పర్లేదు అని శ్రావ్య అడిగింది. అది ఈరోజు మీ సార్ రావటానికి కుదరటం లేదట అని ఫోన్ చేసి మీతో చెప్పమన్నారు అని డైరెక్ట్గా చెప్పేశాడు, ఇక ఏమీ నాంచకుండా. ఇక ఆ మాట వినగానే అమ్మాయి కళ్ళల్లో ఒక్కసారిగా ఉబికి వస్తున్న కన్నీరు. వెంటనే వాటిని అతని ముందు రానీయకుండా ఆపుకుంది. అవునా, అతనికి వర్క్ ఉందేమో, సరే అన్నా, చాలా థ్యాంక్ యూ అని శ్రావ్య వెనక్కి తిరిగింది. ఇక అబ్బాయి అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడకుండా వెంటనే కిందకి లిఫ్ట్లో నుండి కాకుండా స్టెప్స్ దిగి వచ్చేశాడు. తన మనసంతా ఏదో తెలియని గందరగోళంగా అనిపించింది. అయినా కూడా
ఒక అమ్మాయికి నేనెందుకు ఇంత కనెక్ట్ అవుతున్నాను, తను అసలు నాకేమవుతుంది అనుకోగానే తన చేతిలో బాక్స్. అవును కదా, ఇదే తనకి నాకు బంధం. నిజంగా ఏమి కాదు అనుకుంటే తనసలు ఈ బాక్స్‌తో వీటిని తెచ్చిచ్చేదే కాదు నాకు అని బాధతో కిందకి వెళ్ళిపోయి ఇక రిసెప్షన్‌లో నిలబడిపోయాడు అతను. శ్రావ్య కూడా అబ్బాయి వెళ్ళగానే ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా మౌనంగా నేను అనుకుంటూనే ఉన్నాను, ఈ రూమ్‌లోకి రాకుండా ఉండాల్సింది అని. అద్రు వచ్చినప్పుడే ఈ రూమ్‌లోకి రావాలి అనుకున్నాను. కానీ పిచ్చి దానిలాగా తొందరపడిపోతూ ఇక్కడికి వచ్చేశాను. ఈరోజు అద్రు రావటం లేదు అని చెప్పేశాడు అని ఆలోచిస్తూ వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి నడిచేసింది, అన్నిటినీ మిగతావే అక్కడే వదిలేసి. తనకి అర్థం కావటం లేదు ఎక్కడికి వెళ్ళాలో కూడా. తను అలా లాడ్జి నుండి బయటికి వెళ్తూ ఉంటే రిసెప్షనిస్టు ఆ అమ్మాయి వైపు చూస్తూనే ఉన్నాడు. శ్రావ్య అలాగే చిన్నగా బయటికి నడిచింది. వీకెండ్ కావటం వల్ల రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి. ఆటో కూడా ఎక్కాలి అని తను అస్సలు అనుకోవటం లేదు. అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇక అలా వెళ్తూ వెళ్తూ మెట్రో స్టేషన్ దగ్గర రాగానే ఇక అక్కడ ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడిపోయింది. ఆమె కంట్లో కన్నీరు రాబోతుంది, కానీ ఆమె ఒక్క చుక్క కూడా బయటికి రానివ్వటం లేదు. అలాగే నిలబడిపోయింది. సడన్గా ఆకాశం ఉరుములతో చిరుజల్లులు మొదలయ్యాయి. ఇక అర్జున్ వేరే సైడ్ నుండి శ్రావి కోసం ఎలా అయినా ఈరోజు చెప్పేయాలి అనుకుంటూ బైక్ మీద వస్తూ ఉన్నాడు. మరోవైపు నుండి ఆఫీస్ విషయాలు ఒక్క మాట కూడా ఇంట్లో మాట్లాడటానికి నేను ఊరుకోను అని చెప్పిన తండ్రి, అలాగే డాలీ కేసు విషయంలో ముందుకు నువ్వు వెళ్ళటానికి కూడా నేను అస్సలు సహించను అన్న తండ్రి చెప్పిన మాటలు శంకర్కి పిచ్చ కోపంతో ఇక ఆఫీస్ డ్యూటీకి కూడా వెళ్ళాలి అనిపించటం లేదు. తను డైరెక్ట్గా మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్లో పోయే వాళ్ళని చూస్తూ అలాగే జీప్ మీద కూర్చొని నిశ్శబ్దంగా కోపంతో రగిలిపోతూ ఉన్నాడు శంకర్. అప్పుడే వెంటనే పక్క నుండి చెలి నా చెలి అనే పాట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన ఒక అబ్బాయి ఫోన్ నుండి వినపడుతూ ఉంది. ఆ పాట ఎందుకో శంకర్కి చాలా చాలా బాగా నచ్చేసింది. వెంటనే పక్కనే ఉన్న కానిస్టేబుల్ వైపు చూస్తూ, ఏం సినిమాలోదిరా ఇది, ఈ పాట భలే గమ్మత్తుగా ఉందే అంటూ ఆ సినిమా పాట అడిగారు. అప్పుడే ఆ పిల్లోడు, అది సినిమా పాట కాదు సార్, ఒక అబ్బాయి ప్రేయస్ గురించి మాట్లాడుకుంటూ పాడాడు, అది చాలా వైరల్ అయిపోయింది, అందరూ ఆ పాట మీదే వాళ్ళ లవర్స్ ని గుర్తు చేసుకుంటూ రీల్స్ కూడా చేసేశారు అని చెప్పాడు ఆ కానిస్టేబుల్ ఆ పాట గురించి. ఇక 62వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, అమీర్పేట మెట్రో ఇంటర్చేంజ్ స్టేషన్ సాయంత్రం పారిపోయి రాత్రిని విసిరేస్తున్న వేళ ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. ట్రాఫిక్ గందరగోళం మధ్య శ్రావ్య మెట్రో స్టేషన్ కింద అలాగే ఉంది. ఆ పిల్లర్ దగ్గర నిలబడి ఉంది. తన ఆలోచనలు కూడా అలాగే అర్థం కాని వర్షంలాగా కమ్ముకొస్తున్నాయి. తను కట్టుకున్న ఆ చీర వర్షపు గాలిని, ఎగురుతున్న ఆమె జుట్టు ఆమె చూసేసరికి ఒక దేవతలా కనపడుతుంది. కానీ ఆమె మనసులో మాత్రం పెను తుఫాను. రిసెప్షన్ బాయ్ చెప్పిన మాటలే ఆమె గుండెని పిండేస్తున్నాయి. అతనికి నేను అమ్మమ్మ చెప్పినట్లు వెగటైపోయానా, అందుకే రావటం లేదా అన్న ఆలోచన ఆమె కళ్ళల్లో నీళ్ళని తెప్పించేస్తోంది శ్రావ్యకు. ఆ కన్నీళ్లను రోడ్డు మీద నిలబడి ఆమె కురిపించాలి అని అస్సలు అనుకోవటం లేదు. కానీ ఆపుకోలేక సతమతమైపోతుంది శ్రావ్య. ఇప్పుడు ఇంటికి వెళ్తే నాకంటే ఎక్కువగా అమ్మమ్మే అల్లాడిపోతుంది. ఇప్పటికే నా గురించి తను చాలా చాలా బాధపడిపోతుంది. తనకి నేను ఏమని చెప్పాలి అంటూ ఇక తెగ ఫీల్ అయిపోతూ, అద్రుకి నేను తెగ నచ్చేశాను అనుకుని పరుగులు పెట్టుకుని ఇక్కడికి వచ్చేశాను. కానీ అదృష్టం నచ్చలేదు, అందుకే తను రాను అని చెప్పేశాడు అని నేను ఎలా చెప్పను అనుకుంటూ కళ్ళ నీళ్ళని ఆపుకోలేక అల్లాడిపోతుంది శ్రావ్య. సరిగ్గా అదే సమయంలో ఆకాశం నుండి చినుకులు మొదలయ్యాయి. దేవుడా, నా కళ్ళల్లో కన్నిటిని ప్రపంచానికి కనపడకుండా నీ వర్షంతో కలిపి దాచేస్తున్నావా అనుకుంటూ మౌనంగా వర్షంలో అలాగే తడుస్తూ నిలబడిపోయింది శ్రావ్య. మరోవైపు అదే ట్రాఫిక్ సిగ్నల్ రోడ్డుకి అటువైపుగా తననే పక్కనే ఉన్న కానిస్టేబుల్ సత్యబాబు అప్పుడే వచ్చిన ఆ వైరల్ సాంగ్ గురించి, చెలి నా చెలి అనే పాట గురించి చెప్తూ ఉన్నాడు. శంకర్, ఏంట్రా సత్యబాబు, ఈ పాట ఇంత బాగుంటుందా, మరోసారి పెట్టు, ఈ కుర్రాడికి ఎంత టాలెంటు ఎక్కడి నుండి వస్తుందిరా అంటూ ఆ పాటని వింటూ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. సత్యబాబు, అదే కదా సార్, ఇన్స్టాగ్రామ్లో లక్షల రీల్స్ అయిపోయాయి దీని మీద,
మీలాంటి గంభీరమైన వాళ్ళే ఫిదా అయిపోయారంటే ఆ కుర్రాడు మామూలుడు కాదు సార్ అని నవ్వుతున్నాడు అతను. అవునయ్యా సత్యబాబు, నిజమే నువ్వు చెప్పేది. నువ్వు చెప్తుంటే ఆ కుర్రాడెవడో గాని వాడి గొంతులో సూపర్ పవర్ ఉంది. నా లాంటోడికి మైండ్లోకి ఒక్క క్షణంలో ప్రేమించేయాలి ఎవరైనా అమ్మాయిని చూసి అనిపించేలా చేసేశాడు కదా. అంటే గ్రేట్ రా వాడు. అర్జెంటుగా ఎవరైనా అమ్మాయిని చూసేసి లవ్ చేసేస్తున్నాను అని చెప్పేసేయాలి. ఆ అమ్మాయి చీ కొట్టే మనల్ని పంపించేయాలి. అప్పుడు మనం కూడా విరహంతో ఆ పిల్లతోటి మనకి రాసి పెట్టలేదులే అని ఇలాంటి పాటలు పాడుకుంటూ కూర్చోవాలి అనగానే కళ్ళు తేలేశాడు ఆ పక్కన ఉన్న కానిస్టేబుళ్ళు. అలాగే శంకర్ వైపు చూస్తూ నిలబడ్డారు. ఏంటి సత్యబాబు అలానే కళ్ళు తేలేశావు? రొటీన్గా లవ్ చేసిన అమ్మాయి వెంట తిరిగేసి ఆ అమ్మాయిని మెప్పించి ఒప్పించి అమ్మాయి మన ఇంటికి రప్పించి మా అమ్మకి కోడలుగా తెప్పించి మీకు విందు భోజనం పెట్టించి పండగ చేసుకోమంటావా ఏంటి అని శంకర్ ఫుల్ జోష్లో చెప్తుంటే వాళ్ళందరికీ అస్సలు అర్థం కావటం లేదు. పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్, అంతే కదా సార్, నిజంగా చెప్పాలి అంటే ఇవే కదా మీరు చెయ్యాలి. అంతేగాని అసలు మీ ఫేస్కి విరహ గీతాలు అస్సలు సెట్ కావు సార్. ఘర్షణ మూవీలో వెంకీ స్టైల్లో చెలియ చెలియా అంటూ పాడుకోవటం మీ బాడీకి అస్సలు సెట్ కాదు. అలా కాకుండా గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్లా ఉంటాడు చూడండి, అలా స్టైలిష్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడి ఆ పిల్ల లైన్లో పెట్టడమే మీకు బాగుంటుంది అని సిగ్గుపడుతూ ఆ పిల్ల చెప్పేసింది. వెంటనే శంకర్ ఆ పిల్లని కింద నుంచి పైదాకా చూసి, సరేలే ఆ సిగ్గు కొంచెం దాపెట్టుకో మీ ఆయన కోసం, నా ముందు మరియు ఈ కానిస్టేబుల్ ముందు ఎందుకు చూపిస్తావులే అన్నాడు ఆ పిల్లని చూస్తూ. అలా నవ్వుతున్న శంకర్ చూపు ఎదురుగా ఉన్న ట్రాఫిక్ దాటి దూరంగా మెట్రో స్టేషన్ పిల్లర్ దగ్గర తడుస్తున్న ఆ శ్రావ్య మీదనే పల్లింది. అంత వర్షం పడుతున్నా కూడా ఉలకకుండా కదలకుండా అలాగే ఆ వర్షంలో తడుస్తున్న తీరు శంకర్ను ఏదో తెలియని లోకంలోకి తీసుకువెళ్ళాయి. ఒక్క నిమిషం తన ఫ్రస్ట్రేషన్ అంతా మాయమైపోయింది. శంకర్ మనసులో ఎవరి అమ్మాయి ఈ వర్షంలో ఇంత ఇంటెన్స్గా ఎవరి కోసం ఎదురు చూస్తుంది అనుకుంటూ వెంటనే ఇక జీపు దిగి ఆమె ట్రాఫిక్కి చేత్తోటి ఆపుతూ అటువైపుకు నడవసాగాడు. సత్యబాబు ఆశ్చర్యంగా చూస్తూ వెంట వెళ్తున్నాడు. శంకర్ ఆమె దగ్గరికి వెళ్ళి, ఏ పిల్ల, వర్షంలో ఇంతక పడుతుంటే ఇక్కడ ఇలా తడుస్తూ నిల్చున్నావేంటి? ఇక్కడ ఇలా ఒంటరిగా నుంచోవటం సేఫ్ కాదు, నీకోసం సేఫ్ కాదు. నీకోసం ఎవరైనా వస్తారా లేక నేను డ్రాప్ చేయమంటావా అని అడిగాడు ఆ అమ్మాయి వైపు చూస్తూ. శంకర్ లుక్ సీరియస్గా ఉన్నా కూడా మాటల్లో ఆందోళన ఉంది ఆ అమ్మాయి పట్ల. శ్రావ్య కళ్ళు తుడుచుకుంటూ అతని వైపు కోపంగా చూసింది. తను సివిల్ డ్రెస్లో ఉండటం వల్ల ఎవరో ఆకతాయేమో అనుకుంది. నా గురించి మీకెందుకు, నేను ఎలా ఉంటే మీకేంటి, వెళ్ళండి ఇక్కడి నుండి అని ఆమె బాధనంతా కోపంగా మార్చుకొని శంకర్ వైపు చూస్తూ చెప్పింది శ్రావ్య. ఆమె మాస్క్ పెట్టుకొని ఉంది, కానీ ఆమె కళ్ళల్లో క్రోధం, బాధ, ఆవేశం ఉప్పొంగుతున్నా కూడా ఏంటో చాలా ఆకర్షణగా కనిపించాయి ఆమె కళ్ళు శంకర్కు. అలాగే చూస్తూ నిలబడిపోవాలి అనిపిస్తోంది, కానీ ఒక్క నిమిషం తనను తాను కంట్రోల్ చేసుకుని నిగ్రహించుకున్నాడు. అప్పుడే కానిస్టేబుల్ సత్యబాబు పరుగున వచ్చాడు. ఏ అమ్మాయి, ఈయనెవరో తెలుసా మా అని ఏదో చెప్పబోతుంటే శంకర్ కంటి సైగతో అతనిక ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన మాటల్ని ఆపేశాడు. తను ఒక పోలీస్ అని చెప్తే ఆమె భయపడుతుందని లేదా ఇంకా దూరమైపోతుంది అని అతనికి అనిపించింది. చెప్పాలి అని అనుకోలేదు. శంకర్ ఇక అమ్మాయి వైపు చూస్తూ, నేనెవరో నీకు అనవసరం లే, కానీ ఒక అమ్మాయి ఇలా రోడ్డు మీద ఒంటరిగా వర్షంలో తడుస్తుంటే చూడలేక అడుగుతున్నాను అంతే. అసలే ఈ ఏరియా మంచిది కూడా కాదు. ఒంటరిగా ఆడవాళ్ళు నుంచుంటే తప్పుగా అనుకుంటారు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, కనీసం క్యాబ్ అయినా బుక్ చేస్తాను అన్నాడు శంకర్ శ్రావ్య వైపు చూస్తూ. వెంటనే ఆమె శంకర్ వైపు మరలా తిరిగి చూసి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, పెద్దగా అరవమంటారా? అసలు ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు ఇలా నుంచుంటే మీలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడటం వల్లే కదా పెద్ద ప్రాబ్లం మాకు. నాకు తెలుసు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకోకూడదు. నన్ను మంచిగా అనుకుంటే ఎవరికేంటి, తప్పుగా అనుకుంటే ఎవరికేంటి, నేను వాటి గురించి ఏం పట్టించుకోను, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి అని అరిచింది. శంకర్ అలాగే అమ్మాయి వైపు చూస్తూ నిలబడితే, మీరిక్కడి నుంచి వెళ్ళిపోతారా
లేదంటే నా బ్యాగ్లో మిరియాల పొడి కారం కలుపుకొని తెచ్చుకున్నాను, దానిని తీసి నీ కళ్ళల్లో కొడతాను అని అలాగే ఏడుస్తూ శ్రావ్య శంకర్ వైపు చూసింది కోపంగా. సత్యబాబు ఆ మాట వినగానే నవ్వుతూ ఏదో అనబోయాడు. వెంటనే శంకర్ వాడి కాలు తొక్కి, అమ్మో కారం మిరియాల పొడా, మీ దగ్గర అది కూడా ఉందా? అంటే మీరు చాలా ధైర్యవంతులే అన్నమాట. సర్లే జాగ్రత్త, నాకెందుకు, నేను వెళ్ళిపోతున్నాను, మీరేమీ కోప్పడకండి అంటూ శంకర్ చుట్టూ చూశాడు. తను ఆపిన జీపు వెనుక కొన్ని షాప్స్ కనపడ్డాయి. ఇక మరలా తిరిగి పరిగెత్తుకుంటూ ట్రాఫిక్ని చూస్తూ అటువైపుకి వెళ్ళిపోయాడు శంకర్. ఇక సత్యబాబు కూడా అర్థం కాక వాళ్ళ ఎస్ఐ వైపే సార్ అంటూ పెరిగెత్తాడు. అర్జున్ తన బైక్ మీద వానలో తడుస్తూ అటు ఆవేశంగా అమీర్పేట్ లాడ్జ్ దగ్గరికి వచ్చేశాడు. వచ్చి బైక్ ఆపి గబగబా లోపలికి వెళ్ళి రిసెప్షన్ ముందు పడిపోయాడు. హే, రూమ్ నెంబర్ 501లో లాస్ట్ వీక్ స్టే చేశాను కదా, ఇందాకే నేను మీకు ఫోన్ చేశాను, అమ్మాయి వస్తే రాలేకపోతున్నానని చెప్పాను కదా, నాకు ఆ రూమ్ కావాలి, ఇప్పుడు అమ్మాయి వస్తే తప్పకుండా ఆ రూమ్కి పంపించండి అని అన్నాడు రోక్పుతూ. రిసెప్షన్ బాయ్ అర్జున్ని చూసి గుర్తుపట్టి ఇక చూడగానే ఒక్క నిమిషం సంతోషపడిపోయి మరో పక్క టెన్షన్తో, సార్ మీరు ఫోన్ చేసి రావట్లేదని చెప్పారు కదా, అది చెప్పగానే అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే బయటికి వెళ్ళిపోయింది సార్ అన్నాడు. అర్జున్ ఆ మాట వినగానే షాక్ అయిపోతూ అతని వైపు చూసి, ఏంటి, అమ్మాయి వెళ్ళిపోయిందా, ఎటు వెళ్ళింది అని కంగారుగా అడిగాడు. రిసెప్షన్ బాయ్, మెట్రో స్టేషన్ వైపుకి వెళ్ళింది సార్, పాపం మీరు వస్తారని ఆశగా బాక్స్లో ఏదో స్వీట్స్ కూడా తెచ్చింది, మీరు రావట్లేదు అనుకోగానే తట్టుకోలేకపోయింది, మాకు కూడా ఒక బాక్స్ ఒకటి ఇచ్చింది, వెళ్ళిపోయింది అంటూ తను పక్కనే ఉన్న బాక్స్ని చూపించాడు. అర్జున్ ఒక్క నిమిషం కూడా వాటి గురించి ఏం పట్టించుకోకుండా గడ్డ కట్టినట్లు అయిపోయాడు. చిచి, ఎంత తప్పు చేశాను నేను, తను పిచ్చిది కాదు, నేను పిచ్చోడిని, పాపం తను, అసలు ఇక ఏం తెలియని ఒక అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే నేనేం చేశాను అనుకుంటూ వెంటనే హడావుడిగా బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసేశాడు అర్జున్. వర్షంలోనే రోడ్లన్నీ గాలిస్తున్నాడు. ఒక పక్క వర్షం మొహానికి ఎదురుగా కొడుతుంటే అర్జున్ కళ్ళల్లో వస్తున్న కన్నీరు ఎదురుగా ఉన్న రోడ్లు అస్సలు కనపడటం లేదు తనకి. ఒక చేత్తో కళ్ళని తుడుచుకుంటూ తన తల మీదగా తడుస్తున్న వర్షం నీళ్ళని కన్నీటిని కళ్ళకి అడ్డు రాకుండా కళ్ళని పెద్దగా చేస్తూ చుట్టూ ఇంచి వెతుకుతున్నాడు. తను మళ్ళా ఊరికి వెళ్ళిపోయి ఉంటుందా, నాకు తన ఊరు ఏదో కూడా సరిగా తెలియదు కదా, బాచుపల్లి మరలా వెళ్ళి ఉంటుందా అని అతని ఆలోచనలు ఎట్టుపోతున్నాయో కూడా తనకి తెలియటం లేదు. అయినా నేను పిచ్చోన్ని కాకపోతే విజయ్ చెప్పింది కరెక్ట్, నేనేదైనా సరే తనతో డైరెక్ట్గా కదా చెప్పాలి, ఇలా ఫోన్ చేసి చెప్తే తను అసలు నా గురించి ఏమనుకుంటోంది, నా గురించి వదిలేసేయి, అసలు తన గురించి ఏమనుకుంటోంది, పాపం అసలే తనకి చిన్నప్పటి నుండి సరైన ఆదరణ లేదు అని నాతో చెప్పుకుంది, ఇప్పుడు నా గురించి కూడా నా నుండి కూడా అదే చీత్కారం తనకి లభిస్తే తను ఎలా ఫీల్ అయిపోయి ఉంటుందో అనుకుంటూ అలాగే అర్జున్ ముందుకు సాగుతూ ఉన్నాడు. అప్పుడే అర్జున్ బైక్ అంత ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే శంకర్ కళ్ళల్లో పడ్డాడు. వెంటనే శంకర్ ఆ బైక్ని చూసి ఆపేశాడు. హాయ్ గైస్, ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ కాదు, 4 ఎపిసోడ్స్ ఇచ్చాను. అవి రాసేసరికి రాత్రి చుక్కలు కనపడ్డాయి. ఇప్పుడు చెప్పేసరికి నిజంగానే చుక్కలు కనపడుతున్నాయి. ఎందుకంటే సిటీలో ఎండలు ఎట్లున్నాయో మీకు తెలుసు కదా. అది కూడా మీకు ఆడియో ఇచ్చేటప్పుడు చెప్పాను కదా, ఫ్యాన్ ఉండకూడదు, ఏసీ ఉండకూడదు, డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి మీకు సౌండ్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి. ఆలోచించండి, 45 మినిట్స్ వితౌట్ ఫ్యాన్ తోటి ఎలా ఉండగలుగుతాం ఇప్పుడు ఎండాకాలంలో. సో ఇంత కష్టపడి మీకోసం ఈ వీడియో చేశాను కదా, తప్పకుండా ఒక చిన్న షేర్ చేయొచ్చు కదా మీ నెట్వర్క్లో, తప్పకుండా చేస్తారు కదా. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే ఈ స్టోరీని క్రమం తప్పకుండా వింటూ మీ లైక్స్ చేస్తూ మీ కామెంట్స్ని ఇస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీ కామెంట్స్ నాకు చాలా అంటే చాలా బూస్ట్ని ఇస్తాయి, ఇంకా సూపర్గా రాయటానికి మంచి ఎనర్జీని ఇస్తాయి. తప్పకుండా లైక్ కామెంట్ చేయండి. మరొక సలహా, మీకు డైరెక్ట్గా మీ పేర్లు రివీల్ చేసుకోకూడదు అనుకుంటే మీరు డూప్లికేట్ మెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు కదా రాంగ్ పేరుతోటి, దాంతో కామెంట్స్ చేయొచ్చు కదా. ఓకే గైస్, తిరిగి మరలా మంచి ఫీల్ ఉండేలాగా ఈ అర్జున్ శంకర్కి మధ్యలో ఏమవ్వబోతుంది, ఇప్పుడు అర్జున్ని శంకర్ ఎలా ఆపుతాడు, శ్రావ్యని కలుస్తాడా లేదా
అని దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. బాయ్.